హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ స్పైసీగా, జ్యూసీగా మరియు క్రిస్పీగా ఉండే చికెన్ లెగ్ పీస్ రోస్ట్ తయారీ విధానాన్ని చూద్దాం. నేను ఈ రోస్ట్ కోసం 4 లెగ్ పీసెస్ని ఘాట్లు పెట్టి తీసుకున్నాను. ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం పెట్టే మసాలా అంతా లోపలికి వెళుతుంది. మన టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ కర్డ్, 2 చిల్లీస్ కట్ చేసి వేసుకున్నాను. చిల్లీస్ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ మసాలా అంతా కలిసేలా కలుపుకోవాలి. లెగ్ పీసెస్కి చక్కగా పట్టేలా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి చక్కగా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మసాలా అంతా పీసెస్కి చక్కగా పడుతుంది. ఇప్పుడు 1 అవర్ తర్వాత పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ని ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు లెగ్ పీసెస్ మెల్లమెల్లగా రోస్ట్ అవుతుంటాయి. మనం ఈ రోస్ట్ కోసం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు లిడ్ కవర్ చేసుకొని రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి పీసెస్ని టర్న్ చేసుకుందాం. బోత్ సైడ్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చూస్తుంటే తినాలనిపిస్తుంది. ఈ రోస్టు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. పీసెస్ని మనం ఇలా టర్న్ చేస్తూ బోత్ సైడ్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి రెసిపీ. మన రోస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీర, నిమ్మరసాన్ని చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.